హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత్ అనూస్ వరల్డ్. ఈ రోజు రెసిపీ కొబ్బరి ఉసిరికాయ పచ్చడి. ఈ కొబ్బరి ఉసిరికాయ పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కొబ్బరి చిప్పను తీసుకొని మనం సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లాగే మనం కారానికి తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇది ఉసిరికాయ తొక్కు పచ్చడి. ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి మనం ఇంట్లో నిల్వ ఉంచుకుంటాం కదా, పసుపు ఉప్పు వేసేసి ఉసిరికాయలు దంచుకొని పెట్టుకుంటాం కదా, అది ఒక 3 స్పూన్ల ఉసిరికాయ తొక్కు పచ్చడి తీసుకోవాలి. లేదంటే ఉసిరికాయలు ఒక 6 ఉసిరికాయలు సన్న ముక్కలు కట్ చేసుకొని ఇట్లా కొబ్బరి పచ్చిమిర్చి వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరిను ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ వేసేసుకుందాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్నులపాయలు ఒక 4 చిన్నులపాయలు. ఇప్పుడు ఇట్లా కొబ్బరి పచ్చిమిర్చి అంతా ఇలా కొంచెం బరగ్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చడి అంతా వేసేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. ఒక తిప్పాలి. ఉప్పు 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, లైట్గా వేస్తున్నాను, ఎందుకంటే దాంట్లో ఉసిరికాయ తొక్కు పచ్చడిలో ఉప్పు ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడు ఉసిరికాయకి మనం దానికి తగ్గట్టుగా మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఘాటు తినేదాన్ని బట్టి. ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక తాలింపు గెరిటించుకొని దాంట్లో కొంచెం శనగ నూనె వేసుకోండి తాలింపుకి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. దీంట్లో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయ ఒక ఎండుమిరపకాయ వేసుకోండి, దంచిన 2 చిన్నులపాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ. ఇప్పుడు కరివేపాకు. ఇప్పుడు తాలింపు అంతా బాగా వేగాలి. ఇప్పుడు తాలింపు అంతా పచ్చళ్ళలో వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ తాలింపు అంతా పచ్చళ్ళలో కలిసేలా బాగా కలుపుకోండి. ఈ ఉసిరికాయ కొబ్బరి పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత టేస్ట్ ఉంటుందో చాలా బాగుంటుంది. ఈ పచ్చడి 5 నిమిషాల్లో తయారైపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేడివేడి అన్నంలో ఇలా కొబ్బరి ఉసిరికాయ పచ్చడి వేసుకొని తినండి, చాలా చాలా టేస్ట్గా సూపర్ ఉంటుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇట్లా ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. పుల్లగా కారంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.